వీడు డాడ్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. డాడ్ అస్సలు ఒప్పుకోరు. ఎందుకు మొహమాట పడుతున్నావు చంద్రిక? ప్రేమ్ ముచ్చట పడుతున్నాడు కదా, చేసేద్దాం రా. వెళ్ళొద్దా? చామంతి చూస్తావేంటి, వెళ్ళొద్దా? తీసుకో. కట్ చేద్దామా? చంద్రిక పద. అసలేం జరుగుతుంది సార్? ఆఫ్టర్ ఆల్ సర్వెంట్తో కలిసి మావయ్య ఓపెనింగ్ చేస్తున్నారా? అత్తయ్య, మీరు కూడా దాన్ని ఏమి అనకపోవడంతో ఇంత దాకా వచ్చింది. వాళ్ళు అంతగా అడిగారు కదా అని చేసినట్టున్నారు. ముందు ఆ ప్రేమ్ గాణ్ణి చామంతిని అనాలి. ఏంటిది? చా, ఇలా చీలు కొట్టుకోవడం తప్ప మనమేం చేయగలం సార్? కదా అత్తయ్య? అసలు ఈ దరిద్రాన్ని చూసి నాకిప్పుడు అనిపిస్తోంది, ఆ C&H డిజైన్స్ పేరు కూడా చంద్రిక, హర్షవర్ధన్ పేర్లే అయ్యుంటాయి. చచా, ఆయనదే అయ్యుంటుంది కానీ దాంది కాదు రోజా. అయితే చామంతిది అయ్యుంటుంది. పని వాళ్ళకి ఇంత విలువిచ్చేది చరిత్రలో మన ఇల్లే అని చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయినా సరే మీరు ఏమీ చేయరు కదా అత్తయ్య, ఆలోచిస్తూనే ఉంటారు. షేమ్ అంటే షేమ్, మామూలు షేమ్ కాదిది. రామచంద్రయ్య గారు, నేను ఒకరిని వెతుకుతున్నానని చెప్పాను కదా, వెళ్తున్నాను. వచ్చేటప్పుడు భోజనం తీసుకొస్తాను. వద్దు శివయ్య, నా కూతుర్ని కలవాలని చెప్పాను కదా, నేను వెళ్తాను. మీరే వెళ్లే కన్నా ఫోన్ ఇస్తాను, అమ్మాయితో మాట్లాడండి. ఫోన్ చేస్తే నేనెక్కడున్నానో చామంతి తెలుసుకుంటుంది. నాకేం కాకూడదని పోలీసులకు అప్పచెప్పాలని చూస్తుంది. ఎంత చేసి వృధా అయిపోతుంది. రామచంద్రయ్య గారు, ఫోన్ వద్దులే శివయ్య, వద్దు శివయ్య. నేనే నేరుగా వెళ్ళి కలిసొస్తాను. నువ్వు జాగ్రత్త. నీ శత్రువుల వల్ల ప్రాణహాని ఉందని చెప్పావు కదా. అలాగేనండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సరే. చామంతిని ఎలా కలవాలి? ఆ అమ్మాయి ఎక్కడుందో ఏంటో. చామంతికి ఫోన్ చేయకుండా ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? ప్రేమ్, ఓకే. మీడియాకి బయటిద్దాం, లైవ్ టెలికాస్ట్ అవుతుంది. నువ్వు మాట్లాడితే చాలు కదా పల్లవి. ఇప్పుడు ఈ స్టోర్ కి నువ్వే ఓనర్వి. నువ్వు రాకపోతే ఎలా? రా రా. మొన్న జైలు నుంచి రామచంద్రయ్య అనే ఖైదీ తప్పించుకుని పారిపోయిన విషయం తెలిసిందే. ఆయన మీద ఇష్యూ అయిన షూటెడ్ సైట్ ఆర్డర్స్ ని రద్దు చేస్తున్నట్టుగా డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రామచంద్రయ్య 48 గంటల్లోగా లొంగిపోవాలని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నా మీద ఆర్డర్స్ రద్దు చేశారా? ఏమై ఉంటుంది? అరే పల్లవి మాట్లాడుతుందిరా, టీవీ సౌండ్ పెంచు. అందరికీ నమస్కారం. ఇదే C&H డిజైన్స్. ఈవిడే కదా జైలుకొచ్చింది. మన సాంప్రదాయం ముట్టిపడేలా మీకోసం సిద్ధం చేసిన
ప్రేమ్ కుమార్ గారి డిజైన్స్ మీరు చూస్తున్నారు కదా. ప్రేమ్ బాబు ఈయనే ప్రేమ్ కుమార్, మై ఫ్రెండ్. మన ట్రెడిషన్స్ ని మనం మిస్ కాకూడదన్న దృఢ సంకల్పంతో ఈ షోరూమ్ ని ప్రారంభించారు. నా ఫ్రెండ్ విశ్వాసాన్ని 10 పెంచేలా మీరు C&H డిజైన్ సేల్స్ పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేమ్, ఇప్పుడు నువ్వు మాట్లాడు. ఈరోజు నేను ఇలా మీ ముందు ఉన్నానంటే నా గెలుపు కోసం తపన పడుతూ నన్ను ముందుకు నడిపిస్తున్న నా వాళ్లే కారణం. లాయర్ బాబు షాప్ పెట్టారా? బిడ్డ అక్కడే ఉందా? వింటున్నారా అత్తయ్య? పనోళ్ళు ప్రేమ్ వాళ్ళంట. ఇంట్లోనే కాదు, బయట మీ పరువుని తుంగలో తొక్కుతున్నాడు. నా ఫ్రెండ్ పల్లవి కూడా నాకెంతో హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. ఇట్స్ ఓకే. తను చెప్పినట్టుగా ఒక్కసారి విజిట్ చేయండి, మీకు అన్నీ నచ్చుతాయి. ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు, దానికి నేను గ్యారంటీ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈరోజు 4 గంటలకి పిఎస్ ప్లాజాలో డిజైన్స్ బ్రాండ్ కాంపిటీషన్ జరుగుతుంది. మన సిహెచ్ డిజైన్స్ కూడా ఆ పోటీలో పాల్గొనడం జరుగుతుంది. మన బ్రాండ్ తరపున, మా స్పాన్సర్స్ తరపున మన గ్రేట్ మోడల్ పల్లవి గారే పార్టిసిపేట్ చేయబోతున్నారు. అందులో మేం గెలవాలని ఆశీర్వదించండి. నన్ను చంపుతారని కదా నా బిడ్డ ప్రేమించిన ప్రేమ్ బాబుని వద్దనుకుంది. చామంతిని ఇప్పుడే కలిసి ఎవరికీ భయపడుతూ నేను పోలీసులకి దొరకను, బాబుని పెళ్లి చేసుకోమని చెప్తా. బాబు, ఈ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుంది? అది నాచారంలో జరుగుతుంది సార్. ఓ, ఒక్కసారి విజిట్ చేయండి. కాంపిటీషన్కి కూడా వెళ్తున్నారంట. త్రిపాఠి గారు, అర్జెంటుగా ఇంటికి రండి. త్రిపాఠిని ఎందుకు పిలుస్తోంది? నేను గుచ్చిన మాటలకి ఏదో ఆలోచించినట్టే ఉంది. హాయ్ సార్. హాయ్ ప్రేమ్. సార్, మీరు లండన్ వెళ్తున్నానని చెప్పారు కదా, ఎప్పుడొచ్చారు సార్? ఫ్యామిలీ ఫంక్షన్ నుండి నైట్ వచ్చాను ప్రేమ్. ఇన్విటేషన్ పంపించావు కదా, ఓ, అటెండ్ అవుదామని వచ్చాను. థ్యాంక్ యూ సార్. ఓకే. ఎలా అయితేనే మీరు వచ్చినందుకు సంతోషం సార్. కాంపిటీషన్ కూడా దగ్గరుండి నేనే చూసుకుంటాను, అది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఉండడమే మాకు కావాలి సార్. ప్రేమ్, పల్లవి, ప్రమోద్ గారు, నాకు 50 lakhs ఇన్వెస్ట్ చేసింది నేనే. ఓ హాయ్. సార్, మన బ్రాండ్ అంబాసిడర్ సార్.